నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపైన పేద పిల్లలు మరి వారికి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వారికి భోజనం పెట్టాలి అనే కాంక్షతో అన్ని స్కూల్స్కి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. పేదలకు పెట్టే ఈ భోజనాన్ని కూడా తస్కరించే పని చేస్తున్నారు ఆ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు. మరి ప్రభుత్వమేమో పేద పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా స్కూల్స్కి అంగన్వాడీలకి అన్ని చోట్ల కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. కావాల్సిన రైసు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా ఎప్పటికప్పుడే నెలవారీగా కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. దీని పర్యవేక్షణ ఆ స్కూల్స్ హెచ్ఎం, అదేవిధంగా పేరెంట్స్ కమిటీ, మరి కొంతమంది టీచర్స్ కలిపి చేస్తారు. కానీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అనగానే వాళ్ళు నామినేట్ పోస్టులు కాబట్టి మరి హెచ్ఎంల మీద పెత్తనం చేయడానికి కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల అవ్వదు. కాబట్టి మరి హెచ్ఎంలే అన్ని తానే నడిపించే పరిస్థితి. కాబట్టి ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రైస్, ఎంటీఎం రైస్ ఏమైతే ఉందో ఈ రైస్ని పిల్లలకి అతి తక్కువగానే భోజనాలు వడ్డించి మిగిలిన రైస్లు కూడా ఆయా స్కూల్లో పనిచేసిన హెచ్ఎంలు ఎవరైతే వంట వండుతారో అక్కడ ఆ వంట వండే వ్యక్తుల ద్వారా ఈ బియ్యాన్ని బయటికి విక్రయించేలా కూడా కొంతమంది ప్రధానోపాధ్యాయులు బరి తెగిస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం, ముఖ్యంగా సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆ శాఖ ఆ జిల్లాల్లో మరి ఏ విధంగా పనిచేస్తుంది, మరి విద్యాశాఖ నారా లోకేష్ గారు ఈ మధ్యాహ్న భోజన పథకంకి సంబంధించిన రైస్ అన్ని కూడా సివిల్ సప్లై, ఈ పాఠశాలన్నీ కూడా ప్రభుత్వం విద్యాశాఖ పరిధిలోది. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఇవన్నీ పట్టించుకోరా? మరి మధ్యాహ్న భోజన పథకం తీరు ఎలా ఉందని చెప్పి అధికారులను అప్రమత్తం చేయరా? లేదంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదైనా చేసుకోండి, మధ్యాహ్న భోజన పథకం అందుతుందా లేదా, పిల్లలకి ఎలాంటి పోషకాహారాలు అందిస్తున్నారు, ఎలాంటి భోజనాలు వడ్డిస్తున్నారు, అవన్నీ సక్రమంగా అమలవుతుందా లేదని చెప్పి చూడవలసింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మరి ఆయన విదేశాలు బాట పట్టారు, ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ ఉంటారు, ఇతర దేశాలు ఎక్కువ ఉంటారు, అదే అంటే పరిశ్రమలు తేవడానికి వెళ్తున్నా అని చెప్పి అంటున్నారు. కానీ మరి విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టే పరిస్థితి ఏర్పడింది కదా. ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం మరి ప్రధానోపాధ్యాయులే వీటిని దిగమింగి ఇక్కడ వస్తున్న బియ్యాలని కింటాలు అమ్ముకునే పరిస్థితి చేస్తుంటే దీనికి బాధ్యులు ఎవరు? ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి కదా. మరి హెచ్ఎంలు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకంలో జరిగే తీవ్ర అవకతవకలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, జిల్లా యంత్రాంగం పట్టించుకోవాలి. మరి ఇష్టం వచ్చినట్టుగా కూడా బియ్యాలని అమ్ముకుంటుంటే హెచ్ఎంలు చేయవలసిన పని సూపర్వైజేషన్ తప్ప అమ్ముకోవడానికి కాదు. మరి బియ్యాన్ని బయట ప్రాంతాలకి విక్రయించే పనిలో ఆటోల్లో ఆ స్కూల్లో ఉన్న పనిచేసే అమ్మాయిల ద్వారా పంపించే పని చేస్తున్నారంటే ఇలాంటి స్కూల్లో ఉన్న ప్రధానోపాధ్యాయుల్ని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని కూడా పేరెంట్స్ కోరుతున్నారు. అనేక జిల్లాల్లో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడుస్తున్నారు హెచ్ఎంలు, కొంతమంది అక్కడ ఉన్న పేరెంట్స్ కమిటీలో కొంతమంది సభ్యులు. మరి దీనిపైన నారా లోకేష్ గారు స్పందించాలి. సివిల్ సప్లై సంబంధించిన రైస్ ఏమైతే డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయో ఈ పక్కదారి పట్టకుండా ఉండాలంటే సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పందించాలి. మరి ఇద్దరు మంత్రులు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తారా, లేదంటే ఎవరు దోసినట్టు వాళ్ళు దోసుకోండి, మేమేం పట్టించుకోమని చెప్పి ఏమన్నా వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? మరి హెచ్ఎంలే స్వయంగా రంగంలో దిగి పట్టపగలు ఈ ఆటోల్లో బియ్యం తరలిస్తుంటే సివిల్ సప్లై అధికారులు, తనిఖీలు చేయవలసిన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ ఏం చేస్తుంది అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి మరి ఏమైతే ఈ మధ్యాహ్న భోజన పథకం బియ్యం అక్రమంగా రావనవుతున్నాయో దీని మీద దృష్టి పెట్టాలని కూడా పేరెంట్స్ కోరుతున్నారు. చాలా చోట్ల హెచ్ఎంలే ఈ అవకతవకలకు పాల్పడి వీటిని అక్రమ మార్గంలో విక్రయాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అందరూ కూడా స్పందిస్తే తప్ప డిఈఓ వీళ్ళు స్పందిస్తే తప్ప అవకాశం లేదు.
మరి హెచ్ఎంల యొక్క చేతివాటాన్ని కట్ చేయాలంటే జిల్లా అధికారి యంత్రాంగం కూడా రంగులు దిగుతూనే వీళ్ళ యొక్క చేతివాటం కట్ చేసేసి పేద ప్రజలకి వాళ్ళకి ప్రభుత్వం ఏవైతే లక్ష్యంగా బియ్యం అందిస్తుందో, భోజనం పెడుతుందో అవి సక్రమంగా అమలు అవ్వాలంటే ఇలాంటి కొన్ని చోట్ల హెచ్ఎంఎల్ని మరి ఆ బాధ్యతలను తెప్పిస్తే తప్ప ఈ యొక్క స్కీము సక్రమంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి జిల్లా యంత్రాంగం స్పందించాలని పేరెంట్స్ కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.